అజిత్ అగర్కర్ వల్ల టీమిండియా బ్యాలెన్స్ దెబ్బతిందా? తెలివి తక్కువ నిర్ణయాలతో ప్లేయర్లను ఇబ్బంది పెడుతున్నాడా? ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడిగించకూడదని బీసీసీఐ ఫిక్స్ అయిపోయిందా? టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. భారత జట్టులో ఒకప్పుడు ఆటగాళ్ల మధ్య జట్టు నిర్వహణలో సెలెక్షన్ విషయంలో బ్యాలెన్స్ కనిపించేదని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే అజిత్ అగర్కర్ చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు చేపట్టాక ఆ సమతుల్యత దెబ్బతిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో కలిసి అగర్కర్ తీసుకున్న కొన్ని ఎంపికలు, జట్టు నిర్వహణ నిర్ణయాలు టీమిండియాపై ప్రతికూల ప్రభావం చూపించాయని అంటున్నారు. గతంలో జట్టులో సమస్యలు వచ్చినా వాటిని అంతర్గతంగానే పరిష్కరించి బయటకు పెద్దగా వివాదాలు రాకుండా చూసేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. రోహిత్ శర్మ పూర్తిగా కోలుకోకపోయినా అతన్ని కీలక మ్యాచ్ల్లో ఆడించారని విమర్శలున్నాయి. అలాగే జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు గాయాల సమస్యలతో ఉన్నప్పటికీ వరుసగా ఆడించడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. స్టార్ ప్లేయర్ల ఆరోగ్యంపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో భారత జట్టు ఫిజియో పాత్ర కూడా చర్చకు వచ్చింది. అయితే ఫిజియో పని ఆటగాడి ఫిట్నెస్ ను పరీక్షించి అతను ఆడేందుకు అనుకూలమా కాదా అనే వైద్య నివేదిక ఇవ్వడం మాత్రమే. తుది జట్టులో ఎవరిని ఆడించాలనేది సెలెక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ కలిసి తీసుకునే నిర్ణయమని వారు చెబుతున్నారు. అందువల్ల అన్ని బాధ్యతలను ఫిజియోపై మోపడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్ల అనుభవాన్ని తగిన విధంగా వినియోగించుకోలేకపోయారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అగర్కర్ ఆటగాడిగా భారత క్రికెట్కు సేవలు అందించినప్పటికీ రోహిత్, కోహ్లీ స్థాయి విజయాలను సాధించిన దాఖలాలు లేవు. వారి సూచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిందని కొందరు అంటున్నారు. ఇప్పటికే అజిత్ అగర్కర్ పదవీ కాలాన్ని బీసీసీఐ 3 నెలలు పొడిగించింది. అయితే ఆయనకు మరోసారి పొడిగింపు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.